ఎప్పుడైనా సరే ఒక స్కామ్ జరిగిందనుకోండి, పాపం పిచ్చి వెధవల్లాగా రాజకీయ నాయకులు ఇరుక్కుంటారు కానీ బ్యూరోక్రాట్లు అసలుకి వాళ్ళు ఇన్వాల్వ్ కావట్లా, వాళ్ళని ఏ సంస్థ కూడా ఇన్వాల్వ్ చేయట్లా. అంతవరకు ఎందుకు? మరి శ్రీలక్ష్మికి వాటా లేకుండానే ఆవిడ రాజశేఖర రెడ్డికి వైసీపీకి అంత సపోర్ట్ చేసిందా అడ్డంగా? ఆవిడ రూల్స్ తెలీదా? చాలా తెలివైన ఆవిడ, చాలా మేధావి. అలాగే చాలామంది ఈ రోజుల్లో కూడా వారికి వాటా లేకుండా ఈ యొక్క రాజకీయ నాయకులు ఒత్తాసు పలుకుతున్నారా? మరి వాళ్ళ మీద విచారణ ఎందుకు జరగదు? అలా చేసిన వాళ్ళని దొరికిన వెంటనే వాళ్ళని డిస్మిస్ చేయాలి. వాళ్ళే కాదు, వాళ్ళ నెక్స్ట్ తరం కూడా ఈ యొక్క పోస్టులోకి రాకుండా చేయాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. ఎవరో రాజకీయ నాయకుడు ఈ బ్యూరోక్రాట్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ అండర్ లేకుండా ఎవడు చేయలేడండి. ప్రజల్లో మార్పు రావాలి, చట్టాల్లో మార్పు తేవాలి. అప్పుడే అసలైన గాంధీ ఊహించే